సో ప్రస్తుతం సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఇన్స్టా ఓపెన్ చేసినా, ఏది ఓపెన్ చేసినా, ఈవెన్ ట్విట్టర్ ఓపెన్ చేసినా సరే రీసెంట్గా ఒక చిన్న పాప దేవికా రెడ్డి అనుకుంటా, ఆ చిన్న పాప, ఆ అమ్మాయి, ఆ చిన్న పాప జగన్ గారికి కలిశారు. ఆ అంశాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఎంటైర్ టీడీపీ కావచ్చు, ఇటు జన సైనికులు కావచ్చు, వీళ్ళు బాగా ట్రోల్ చేస్తున్నారు. అసలు అలా చేయడం, ఇప్పుడు ఆ అమ్మాయి జగన్ గారిని కలవడం తప్ప లేకపోతే ఏంటి, అసలు ఎందుకు అంతలా ట్రోల్ చేస్తున్నారు? ఒకటండి, సరే చిన్నపిల్ల కలిసిందో ఏదో అయింది అనుకోండి, ఇమ్మీడియట్గా దాన్ని సాక్షి టీవీ కానీ తర్వాత వైసీపీ సోషల్ మీడియా కానీ దాన్ని బాగా ట్రోల్ చేసి బాగా విపరీతమైన వీడియోలు చేసి సర్క్యులేట్ చేశారు. అంటే ఎప్పుడైతే మీరు దాన్ని ఉపయోగించుకున్నారో అది రాజకీయపరమైన అంశం అయిపోయింది. రాజకీయపరమైన అంశం అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళు రియాక్ట్ అవుతారు. టీడీపీ రియాక్ట్ అయింది. దాంట్లో ఏదో అమ్మఒడి గురించి మాట్లాడారని, అది నాకు అమ్మఒడి ఇవ్వట్లేదు మాకు అది యాక్చువల్గా ఆ మాట అనటము, దాన్ని ప్రచారం చేయటం ఎప్పుడైతే జరిగిందో అది పొలిటికల్ ఇష్యూ అయిపోయింది. అనవసరంగా ఆ పిల్ల టార్గెట్ అయిపోయింది ఆ పాప. అది అటువంటి పరిస్థితి రానివ్వకుండా ఉంటే బాగుండేది. అంటే ఈ ఎవరికి వాళ్ళు పొలిటికల్ అడ్వాంటేజ్ కావాలని చూసుకుంటారు కాబట్టి ఆ పొలిటికల్ అడ్వాంటేజ్లో ఆ పాప ఒక పావు అయిపోయింది. దాన్ని అటువంటి పని అసలు వాళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయకుండా ఉండాల్సింది. అంటే అమ్మాయిని అక్కడ జగన్ గారి దగ్గర తీసుకురాకుండా ఉంటే అయిపోయేదంటారా? అంతే కదా. అంత చిన్న వయసులో ఉన్న పిల్లని, చిన్న వయసు పాపని ఆ విధంగా చేయాల్సిన నెసిటీ లేదు అసలు. తీసుకొచ్చి అక్కడ చేయటం, ఒకవేళ అయ్యింది, అభిమానంతో జరిగిందని వైసీపీ ఆ విధంగా అడ్వాంటేజ్ వాడుకోకుండా ఉన్నా సరిపోయేది. ఎప్పుడైతే వాళ్ళు ఎప్పుడైనా అంతే కదా, ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ ఈజ్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఆటోమేటిక్గా వీళ్ళు ట్రావెల్ చేయడం మొదలెట్టారు. దాని ఫలితం పాపం కుటుంబం అనుభవిస్తుంది. అది తప్పదే కాదు. సో దీన్ని ఇప్పుడు ఎంటైర్ కింది స్థాయి వైసీపీ లీడర్ల దగ్గర నుండి పై స్థాయి మాజీ మంత్రులు కూడా దీని మీద అంటే టీడీపీ కుట్ర చేస్తున్నారు, అమ్మాయి మీద, చిన్న పాపను కూడా వదలట్లేదు, ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంటే వైసీపీ ఎవరినైనా వదిలిందా? ఎవరినైనా వదిలేరా ఇంతకుముందు? చిన్నపిల్ల కాదు, పెద్దవాళ్ళు లేరు, మహిళలు లేరు, ఆఖరికి ఎస్సీలు లేరు, ఎస్టీలు లేరు. ఆ డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలెడితే మీరు అమరావతిలో దళిత రైతులకి సంఖ్యలు అయితే దగ్గర నుంచి మొదలెడితే చైనీ ఏముంది అసలు? వాళ్ళు ట్రోల్ చేయింది ఎవరిని? వాళ్ళు అరాజకంగా చేయింది ఎవరిని? కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాత ఇవాళ ఏదో మాట్లాడతామంటే ఏదో దెయ్యాలు వేదాలు వచ్చినట్టు ఉంది. అది అసలు మీరు ఆ విధంగా పిల్లని ఎక్స్పోజ్ చేయకూడదు, అసలు పేరెంట్సే చేయకూడదు. ఇప్పుడు ఆ పేరెంట్స్ ఎవరో తీసుకురాలా, ఎవరో తీసుకొచ్చారు. అవును, ఆ పేరెంట్స్ ఎవరో తీసుకురాలా అక్కడికి, థర్డ్ పార్టీ ఎవరో తీసుకొచ్చారు. చిన్నపిల్లలు ఆటోమేటిక్గా ఇదవుతారు. అంటే ఇందులో మీకు ఏమన్నా అంటే ఒక డ్రామా కోణం ఏమన్నా కనబడుతుందా సార్? ఇప్పుడు టీడీపీ ఆరోపిస్తున్నట్టు దాన్ని వచ్చిన తర్వాత అభిమానం చూపించకుండా నాకు అమ్మఒడి రాలేదంటంలోనే రాజకీయం ఉంది కదా, రాజకీయం మొదలైందంట. అవును, మీరు ఎప్పుడైతే రాజకీయపరమైన అంశం లేకపోతే వేరే అంశాన్ని తీసుకొచ్చారో ఆ పాప మాట్లాడినా సరే అది రాజకీయం అయిపోయింది కదా. అవును, ఆ పాప నాకు అమ్మఒడి రాలేదు, నాకు ఇబ్బంది అవుతుందని చెప్పే అంత ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుండి అంటే ట్రైనింగ్ ఇచ్చుంటే అసలు అమ్మఒడి రాలేదు, ఇబ్బంది ఎందుకు అవుతుంది చెప్పండి నాకు. ఇప్పుడు నేను అడుగుతున్నా ఈ వైసీపీ నాయకులు కానీ వీళ్ళు కానీ, సరే అమ్మఒడి ఇంకే మొదలెట్టలేదు, ఇబ్బంది ఎందుకు అవుతుంది చెప్పండి. ఇప్పుడు అమ్మఒడి పెండింగ్ పెట్టారు కదా ఎలక్షన్ ముందు. అవును, అమ్మఒడి పెండింగ్ ఉంది కదా. తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన హాస్టల్స్ కానీ బకాయిలు ఇవన్నీ ఉన్నాయి కదా. దాదాపు 3,000 కోట్లు బకాయిలు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చారు కదా. మరి అప్పుడు ఎవరో మాట్లాడలేదే ఈ మాట. అంటే అమ్మఒడికి జనాలు అలవాటు పడ్డారు కదా సార్. అమ్మఒడి గారు ఉంటే ప్రతి సంవత్సరం
15,000 డిపాజిట్ అయ్యేది కదా. అవును, అదే నేను చెప్పేది. డిపాజిట్ అయింది కట్టాలి కదా వాళ్ళు. అమ్మఒడి మీకు ఇచ్చింది యాక్చువల్గా ఏంటంటే ముఖ్యేటంటే ఇట్లా దింపి చూపించినట్టు కదా అది. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీరు అమ్మఒడి అనే పేరు లేదు, కానీ మీరు ఫీజు కట్టక్కర్లేదు కదా, ఫ్రీ ఎడ్యుకేషన్ కదా అప్పుడు. ఇప్పుడు కూడా మీరు ఫీజు కట్టక్కర్లేదు కదా, అంటే డైరెక్ట్ స్కూల్స్కి వెళ్తున్నాయి కదా. అమ్మఒడి అనేది స్కూల్ యాజమాన్యానికి వెళ్ళిపోతుంది. అట్లాగే మీరు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇప్పుడు ఇదివరకు డైరెక్ట్ యాజమాన్యానికే వెళ్ళేది, వెళ్లకుండా ఉన్న టైంలో ఇబ్బంది పడ్డారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలా మంది. మీరు ఆ ఫీజు రియంబర్స్మెంట్ వేయక అది రాక వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా లేదా డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా సర్టిఫికేట్లు చేతికి రాక, యాజమాన్యం మీకు సర్టిఫికెట్లు ఏమో గవర్నమెంట్ మీకు ఇస్తుంది కాబట్టి మాకు రాదు, ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి, టెక్నికల్గా ఇష్యూస్ వచ్చినాయి. ఇవాళ ఆ ఇష్యూస్ లేవు కదా, డైరెక్ట్గా యాజమాన్యానికి వెళ్ళిపోతాయి. మీరు చదువుకుని బయటకు వచ్చేయటమే అంటే మీకు ఇచ్చినట్టేగా. ఇవాళ మీకు ఆ ఇబ్బంది ఏముంది? ఇప్పుడు అమ్మఒడి ఉంది, రేపు వచ్చే నెల నుంచి అంటే ఈ స్టార్టింగ్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ ఇయర్ నుంచి మొదలెడతామన్నారు. ఇప్పుడు ఆ పిల్లకి ఎప్పటి నుంచి మొదలవుతుంది స్కూలు? ఇప్పుడు కమింగ్ జూలైనో ఆగస్టులో అదే కదా. అవును, అప్పటి నుంచి కదా అమ్మాయికి పడాల్సింది. అవును, ఇప్పుడు ఆ చిన్నపిల్లకి పడాల్సింది అప్పటి నుంచి కదా. అవును, ఒకవేళ లాస్ట్ ఇయర్ పడాలనుకుంటే జగన్ గారు హయాంలోనే పడాలి కదా. అవును, అంటే దీనికి కారకుడు ఎవరు? ఒకవేళ పడలేదంటే పడలేదంటే దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి కదా. అంతకుముందు సంవత్సరం కదా అది. అవును, అంటే మీకు పడలేదంటే ఇప్పుడు ఎవరైతే వేయలేదో ఆయనతో వెళ్ళి చెప్పుకుంటే రోలు వెళ్ళి రోకలు ఇది చేసుకున్నట్టు అసలు ఇవ్వనాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వలేదు ఇబ్బంది పడుతున్నానని చెప్పడం ఏంటి? ఆ సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా దాన్ని అదేదో పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు చేయటం ఏంటి? అసలు ఆ ఇవ్వంది మీరైతే అంతే కదా, ఇవ్వంది మీరు కదా. మరి ఇంకా ఏ విధంగా మాట్లాడతారు? ఊరికే ఇట్లా ఏదో వాపు చూసి బలం అన్నట్టుగా అక్కడ ఎవరో వచ్చేసి ఫోటోలు దిగిపోయి మీదకెక్కేసి ముద్దులు పెట్టేసినంతలో అందులో చిన్న పాపని తీసుకొచ్చి విపరీతమైన హైలైట్ చేసి అంతలో ఏమి జనం మారిపోయి ఓట్లేరు ఎవరికి. అది ఇంకో 4 రోజులు అయితే మర్చిపోతారు దాన్ని, 10 రోజులు అయితే గుర్తుండదు జనాలకి. సో అది కాదు, మీరు చక్కగా మళ్ళా బలపడటానికి ఏం చేయాలి? మార్పు అనేది మనిషిలో కనపడాలి. మనిషిలో కనపడకుండా మన మెంటాలిటీ యాజ్ తీసుకుంటే, మన ప్రవర్తన యాజ్ తీసుకుంటే, ఊరికే మాటల్లో కనపడినంతలో నాయకులు నమ్మరు, వాళ్ళ నాయకులే నమ్మరు. వాళ్ళ నాయకులు కూడా నమ్మాలి కదా, అంత ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నారు కదా, ఏమన్నా మార్పు ఉందా లేదా అనేది వాళ్ళు కూడా తెలుస్తుంది. మళ్ళీ ఓల్డ్ సిస్టమే కంటిన్యూ అయింది అనుకోండి, వాళ్ళే దాని మీద నమ్మరు.